నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న టీఆర్ఎస్ సర్కార్. దంతాలపల్లి నేషనల్ హైవేపై కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. వీడీసీ సభ్యులు రెడ్డి మున్నూరు కాపు రైతుల మధ్య వివాదం. సామరస్యంగా పరిష్కరిస్తామని మెట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ భరోసా. కాంగ్రెస్ ఎదుగుదలను ఓర్వలేకనే దాడి. బోత్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. ఒప్పందం ప్రకారం హమాలీ రేట్లు అమలు చేయాలి. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రశ్నించే గొంతుకలను అరెస్టుల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తుందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ అండ్ సోషల్ మీడియా వార్ రూమ్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కార్యాలయంపై పోలీసులు దాడి, సీజ్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్లోని దంతాలపల్లి నేషనల్ హైవేపై కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించిందని, ప్రతి పౌరుడు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కోశాధికారి పాండు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో ఐకేపీ వడ్లు కొనుగోలులో గ్రామ వీడీసీ సభ్యులు రెడ్డి మున్నూరు కాపు రైతుల మధ్య తలెత్తిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి రెడ్డి మున్నూరు కాపులను కుల బహిష్కరణ చేశారని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టే వరకు దారితీసింది. 8 కులాల వీడీసీ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు సుమారు 150 మంది పోలీస్ స్టేషన్కు వచ్చి వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తారని సీఐ భరోసా ఇచ్చారు. నేను ఒక రైతుని అయితే మా గ్రామంలో ఒక చిన్న సమస్యల వల్ల అవి సమస్యలన్నీ చిన్నవి పెద్ద అయినాయి కాబట్టి ఇందులో ఒక 8 కులాలు ఒక వర్గం అయింది, 2 కులాలు ఒక వర్గం అయింది. అందువలన మాకు ఒక చిన్న గొడవలు ఐకేపీ సెంటర్లో కానీ ఇవి వడ్ల గురించి కానీ సమస్యలు ఏర్పడి ఇవి మొత్తం ఏడాదిగా తీసుకొచ్చినాయి అంటే 1 రూపాయితోని 1 లక్షల్లో వెళ్ళిపోయింది. కాబట్టి మాది మెట్ల చిట్టపుర గ్రామము. అయితే పోయిన శనివారం రోజు మా వీడీసీ పెద్ద మనుషులు 8 మందిని మా ఎస్ఐ గారు ఫోన్ చేసినట పోలీస్ స్టేషన్కి రమ్మని. అదేవిధంగా ఆ 8 మంది పోలీసులు 8 మంది వీడీసీ సభ్యులు అక్కడ మాకు జాతర సందర్భంగా అందరూ గుట్టపైన తమ పనులు కార్యక్రమాలు చేస్తానుకున్నారు కాబట్టి అక్కడికే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆ 8 మంది వీడీసీ సభ్యులు మెట్పల్లి పోలీస్ స్టేషన్కు 4 గంటలకు మేము వచ్చాము. వీడీ సభ్యులతో కూడా మేము సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మేము ఉప సర్పంచ్ నేను వచ్చి సమస్య ఏదో పరిష్కారం చేసుకుంటానికి వచ్చిన తర్వాత ఎస్ఐ ఏమన్నాడంటే సిఐ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత అయితే మా వీడీసీ 8 మంది వీడీసీ సభ్యుల మీద ఇంకా ఇద్దరు వీడీసీ సభ్యులు అది విడిపోయింది కాబట్టి వీళ్ళ మీద కేసు బుక్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము హడావుడిగా పోలీస్ స్టేషన్ వచ్చినాము. వచ్చిన తర్వాత
సిఐ వచ్చేదాకా కూడా వెయిట్ చేసినాము. సిఐ వచ్చిన తర్వాత మాకు ఈ ముగ్గురు పేద మనుషులని సిఐ గారు లోపలికి పిలిపించుకొని అసభ్యంగా మాటలని మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా ఏమనుకుంటున్నారని బెదిరించి పంపించడం వల్ల మా 8 మంది పెద్ద మనుషులు బాధాకరంగా బాధపడ్డారు. కాబట్టి దాన్ని ఖండించడానికి మేము మా గ్రామస్తులు అందరము 8 మంది సంఘాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మా సిఐ దగ్గరికి వచ్చాము. ఇందుకోసం మా వాళ్ళని ఇలాంటి మాటలు అన్నావు, ఇందుకోసం తిట్టినాము, మేము వేసిన తప్పేంటిదని అడిగేందుకు మా మెట్లచెట్టు గ్రామ సభ్యులందరూ 8 సంఘాల సభ్యులు మరియు ఆడవారు మహిళా సంఘాలు వీరందరూ సిఐ గారి దగ్గరికి వచ్చి మేము అడగడం జరిగింది. మీకు మేము అన్ని విధాలుగా న్యాయం చేస్తానని మళ్ళీ ఇప్పుడు హామీ ఇచ్చిండు. దాని తర్వాత మేము వెనుదిరిగిపోవడం జరుగుతుంది. సిఐ గారు మా వీడికి సభ్యుల మీద అసభ్యంగా వ్యాఖ్యలు చేసిన దానికి నిరసన తెలపడానికి రాగానే మా అందరి లోపలికి పిలిపించుకొని ఏదో పొరపాటు అయిందయ్యా, నేను ఇట్లా అనుకోలేను, నేను మీ మీద కంప్లైంట్ ఇస్తే మీ మీద కేసు బుక్ అయితే మీరే సఫర్ అవుతారు, ఆ ఉద్దేశంగా నేను మిమ్మల్ని కొంచెం దుర్భాషలు ఆడవలసి వచ్చింది. కానీ నేను వ్యక్తిగతంగా మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, దుర్భాషలు సారీ అని చెప్పిండు. జై వీడిసి జిందాబాద్. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, రాజకీయ పార్టీల భావాలను విధానాలను పంచుకోవచ్చని, కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని నిర్మల్ జిల్లా బోధ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సల్లా రవి ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంతృత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాలు, సామాజిక మాధ్యమాలలో పెరుగుదలను చూసి ఓర్వలేకనే ఈ దాడి చేయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్, నియోజకవర్గ సెక్రటరీ షేక్ నజర్ అహ్మద్, సీనియర్ నాయకుడు వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాడి చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో స్వేచ్ఛగా ఎవరి రాజకీయ విధానాల్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేయచ్చు. కానీ నిత్య నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా సోషల్ మీడియా విభాగం చాలా కాంగ్రెస్ది పటిష్టమైంది. సంస్థాగత నిర్మాణాలన్నీ చకచగా సాగుతున్నాయి. పీసీసీ జంబో కార్యవర్గం ఏర్పడ్డది. దీన్ని చూసి వణుకు పుట్టిన కేసీఆర్ ఇలా సునీల్ కనుగోలు ఆఫీస్ పైన, కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పైన సైబరాబాద్ పోలీసులతో దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి దాడులు పోలీసులు ప్రోత్సహించడం అనేది రాజ్యాంగబద్ధమైన చర్య కాదు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారిన ప్రభుత్వాలు అనుగుణంగా ఉండడం కాదు, పోలీస్ వ్యవస్థను పటిష్టంగా ఉంచితేనే ప్రభుత్వాలు నిక్షేపంగా ఉంటాయని ఈ సందర్భంగా పోలీసు అధికారులకు మేము విన్నవిస్తా ఉన్నాం. ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డౌన్ 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 కేసీఆర్ 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 డౌన్ డౌన్ సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ వారిపై దాడి చేయడమా సిగ్గు 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 ప్రతి 2 ఏళ్లకు హమాలీ రేట్లు, ఇతర సమస్యలపై ఒప్పందం ప్రకారం అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ జిల్లా డిమాండ్ చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ పిలుపు మేరకు పెరిగిన హమాలీ రేట్లు, ఇతర డిమాండ్లు సాధించుకోవడానికి జీవో విడుదల కోసం చేపట్టిన నిరవధిక సమ్మెను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి, ఎస్ సాయి, పూండలిక్, బలరాం, గంగాధర్, రాథోడ్, రమేష్, భీమన్న, మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ సమ్మె చేయడం జరుగుతుంది, నిరవధిక సమ్మె. మరి దీని గురించి సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సివిల్ సప్లై హమాలీలది అగ్రిమెంట్ అనేది 1/1/2022 నుంచి అమలు కావాలి, కానీ అది అమలు కాలేదు. మరి దాని కొరకు మరి కొన్ని అడ్డంకులు కూడా రావడం జరిగింది. దాన్ని యూనియన్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏం అడ్డంకులు అంటే, కొన్ని రోజులు మన మంత్రి గారికి కరోనా వచ్చిందని ఆపినాం, కొన్ని రోజులు దసరా పండుగ ఉన్నదని ఆపినాం,
మళ్ళా కొన్ని రోజులు మునుగోడు ఎన్నికలు ఉన్నది, మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది అంటే సరైన ఆపినాం. అయితే మొన్న 26 తారీఖు రోజు సివిల్ సప్లై కార్పొరేషను మరి చర్చలకు కూర్చుందాము, మరి హమాలీ రేట్లతో సహా మిగతా సమస్యలు ఏమిటి ఉన్నాయో అవన్నిటిని పరిష్కరిద్దామని 26 తారీఖు రమ్మన్నారు, నవంబర్ 26 తారీఖు. మరి మళ్ళా కార్పొరేషన్ నుంచి ఎటువంటి కాల్ రాలేదు, ఎటువంటి పిలుపు రాలేదు. మళ్ళీ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ తరఫు నుండి కమిషనరేట్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్త ధర్నా కూడా చేయడం జరిగింది హైదరాబాద్లో. మరి ఆ సందర్భంగా కూడా మరి వీళ్ళు జియో రిలీజ్ చేస్తా అని చెప్పిండ్రు, కానీ ఇంత మటుకు జియో రిలీజ్ చేయలేదు. దసరా పండుగ కూడా పాత బోనస్ తోటే నడిచింది, పాత జీతంతో నడిచింది, పాత స్వీట్ తోటే నడిచింది, అన్ని పాత దాంతో నడిచినాయి. సరే అమలు అవుతుంది కదా అని ఇంత మటుకు ఆగడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు ఇంకా లేట్ చేయడం జరుగుతుంది, చెప్పిన మాట మీద నిల్చుండడం లేదు. అందుకొరకే మాకు ఇష్టం లేకున్నా కానీ మరి ఈ నిరవధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఏదంటే డిఎం కానీ వేరే అధికారులు చెప్పడం జరుగుతుంది జియో విడుదలైందని. అది అబద్ధం, తప్పు. జియో విడుదలైతే మేము ఇక్కడ కూర్చుంటానికి మాకేం ఇంట్రెస్ట్ లేదు. మా రాష్ట్ర యూనియన్ నుండి వచ్చింది సమాచారం జియో విడుదల లేదని, సమ్మె కొనసాగించాలని. అయితే తొందరలోనే ఈ జియో విడుదల చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సమ్మె అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఖైరతాబాద్ చింతల్ బస్తీ వైశ్య భవన్లోని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఆ మహనీయుడికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాసభ కోశాధికారి కొండ్లే మల్లికార్జున్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రేణుకుంట్ల గణేష్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ కాసనగొట్టు రాజశేఖర్ గుప్తా, పొలిటికల్ మీడియా చైర్మన్ విడియాల సంజయ్ కుమార్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ ఐతా మురళీకృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తాడపల్లి వెంకటేశం గుప్తా పాల్గొన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ పట్టణ అధ్యక్షుడు మరియాల జగదీశ్వర్, కోశాధికారి బేజుగం శ్రీనివాసరావు, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్షింతల ప్రభాకర్, మహాసభ నాయకులు అర్థం లక్ష్మయ్య గుప్తా, పసుమర్తి చంద్రారావు, వాసవి సేవా కేంద్రం కోశాధికారి పంపటి జ్ఞానచందర్, గంధె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వేంల పంచాయతీలో సమస్యలను పట్టించుకోకుండా మహిళా సంఘ బంధాల్లో సర్పంచ్ నాగలక్ష్మి, ఆమె భర్త లక్ష్మయ్య తలదూర్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం సంఘాల సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో వీబీకే షాహినా 29 సంఘాలకు సంబంధించిన లావాదేవీలు ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నడిపిస్తుంటే ఆమెపై అధికారులకు ఫిర్యాదులు చేసి విధుల నుంచి తొలగించడం అన్యాయమని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాది వలవాపురం, నేను వీబీకేనండి. సంఘబంధంలో పనిచేస్తూ ఉంటా బుక్స్ రాయటానికి. గత 7 సంవత్సరాల నుంచి నన్ను ఆ రోజు ఎవరూ లేరు, అంత ఖరాబైన సంఘబంధాన్ని నన్ను ఊళ్ళోళ్ళే గుర్తించి ఒక 100 మందికి ఎక్కువనే ఆడ తీర్మాన సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక 300 ఇస్తానని నన్ను
ఒక బుక్కులకు రాయమని నాకు పుస్తకాలు రాయటానికి నన్ను పెట్టుకున్నారు సార్ సంఘబంధంలో. అయితే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నా. కొన్ని వాళ్ళకు లోన్లు కట్టకుండా వాళ్ళు ఆఫ్ చేసుకుంటే కూడా వాళ్ళకి మోడిఫై చేసి కోర్టు పోయి అంటే ఫస్ట్ ఫీల్డ్ ఆఫీసర్తో కన్వీనెంట్ చేసుకొని అక్కడ సెటిల్మెంట్ చేసి వాళ్ళతో కట్టించి కోర్టు పోయి మళ్ళీ లోన్లు ఇప్పించి అన్నీ నడుస్తున్నాయి. మంచిగా నడుస్తుంటే 2021 వరకు కూడా మంచినే ఉన్నా కానీ మా అధ్యక్షాలు అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైందంటే 2-3 ఏళ్ళకోసారి మారాలనేది ఇక్కడ పెట్టుకున్నారు. మా దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ 2 ఏళ్ళ దాటింది ఎందుకు దిగదు అనేది జనాలు సభ్యులు సంఘాల వాళ్ళు అన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరు, ఆమె దిగనని అంటుంది, సంఘాల దగ్గర ఇంత తీసుకుంటుంది అంత తీసుకుంటుంది అని ఒక క్రియేట్ చేసి చెక్కులు ఇట్లా తీసుకుంది అన్ని సంథింగ్ అనుకున్న అభియోగాలన్నీ కల్పించి చెప్పుకుంటూ జనాలందరికీ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అన్ని క్రియేట్ చేసింది. అంటే అభియోగాలు కల్పించి ఈమె దిగితేనే మీ ముగ్గురం కూడా మారుతాం, మా ముగ్గురితోటి పార్టీ ఈమె కూడా దిగాలి, నలుగురం దిగుతాం, ఇంకోళ్ళని పెట్టుకుంటాం మేము అని అట్లా చేసినాక ఇక్కడ లెటర్ పెట్టిరు వాళ్ళే కావాలని. ఎట్లా సర్క్యులర్ లేదు తీసేయాలని అంటే లెటర్ పెట్టినాక ఆ లెటర్ మళ్ళీ జిల్లాకు పంపితే జిల్లా నుంచి 4 సార్లు వచ్చిరు. ఆ సార్లు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు ఈమె తప్పని తేలిపోయినాక సరే ఏదన్నా అన్నా కానీ ఇప్పటి నుంచి ఏమనను అని ఒక మాట ఇట్లా క్షమించానని అన్నా అంతే తప్ప దాన్నే ఇప్పుడు ఇది ఒక అవకాశంగా తీసుకొని మళ్ళీ కంటిన్యూ కూడా 1.5 సంవత్సరాలతోటి పని చేస్తూనే ఉన్నా, లోన్లు ఇప్పిస్తూనే ఉన్నా. వీళ్ళు రాయటానికి 50 రూపాయలు ఇవ్వాలి, ఆ 50 కూడా ఇవ్వకుండా ఒక్కసారి ఒక 1500, కొంతమంది ఎవరో ఒక 2000 ఇచ్చిరు, కొంతమంది 1000 ఇచ్చిరు. అట్లా ఇచ్చిన డబ్బులని ఇప్పుడు మళ్ళీ దిగాలనేసరికి ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ ఈమె దిగాలి, ఈమె ఇట్లా తింటుంది అట్లా తింటుంది అనేసి అని అంటున్నది. అనేసరికి ఇప్పుడు ఆమె అటో ఇటో ఒక 15 సంఘాల వాళ్ళు సర్క్యులర్ వచ్చిందని ఏపీఎన్ సార్ చెప్తే సర్క్యులర్ ప్రకారం ఈ ఫస్ట్ లీడర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు. ఇస్తే నేను దాని ప్రకారంగా వచ్చిరు 15 సంఘాల లీడర్లు వచ్చిరు, మార్చిరు, ఓబీలను మార్చిరు. ఇందులో కూడా 1-2 ఉన్నారు ఓబీలు కొత్త వాళ్ళు. అయితే వాళ్ళు ఉండగా కూడా వాళ్ళని అకౌంట్లు మార్చడం అన్నీ అయిపోయినాక ఆమె దిగిందనేసి మళ్ళీ ఈమె దిగాలని మళ్ళీ ఒక 4 రాజకీయ నాయకులను తీసుకొని దాంతోపాటు సర్పంచ్ గారిని కూడా కల్పించుకొని వాళ్ళు అధికారంగా రాజకీయంగా నన్ను చాలా మానసిక ఒత్తిడికి అన్ని లక్షలు తిన్నా మొన్న కూడా తప్పుడు రిపోర్ట్ ఇప్పించిరు ఏపీఎన్ సార్ తోటి. అలా 50,000కు రాపిచ్చిరు. ఆ 50,000 కూడా లేదు సరే. అది కూడా దాని మీద నేను వాళ్ళందరూ ఊళ్ళో పెట్టి అయినా మళ్ళీ సమావేశం పెట్టి ఆ సమావేశంలో చర్య వాళ్ళు ఏం చేసుకుంటారో, ఏం తిన్నది, ఏం చేసింది అనేది దాని మీద చర్య తీసుకొని నిర్ణయించిన. నిర్మల్ జిల్లా పెంబి మండలానికి చెందిన 50 మంది సిపిఐలో చేరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ సమక్షంలో బూక్య రమేష్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు చెబుతూ క్రమశిక్షణతో మెలగాలని కోరారు. అదేవిధంగా పురుషులు ఈరోజు సిపిఐలో చేరడం జరిగింది. పెంబి మండలంలో సిపిఐని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకోవడం జరిగింది. సిపిఐ అన్ని సమయాలలో వారికి అండగా ఉంటుందని, వారి సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేయడానికి సన్నద్ధం ఉంటుందని, ఎల్లవేళలా సన్నద్ధం ఉంటుందని, వారి ఏ సమస్యలున్నాయో ఆ సమస్యల మీద అధికారులతో చర్చించి మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర నాయకులతో చర్చించి ఆ సమస్యల గురించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఈరోజు నాగపురం గ్రామం వాళ్ళు జాయిన్ అయిన సందర్భంగా వారిని సిపిఐ పార్టీలోకి ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు పెంపి మండల కేంద్రం నుంచి నాగపూర్ గ్రామంలో చాలామంది అన్న మేము పార్టీలో ఉంటామన్నా, మా సమస్యలు పరిష్కారం కావాలి, మీ కమ్యూనిస్టు పని అవుతుందన్నా, మీ సిపిఐ వాళ్ళతో పని అవుతుంది, మీతోటి మీరు ఉండాలి, మేము ఉండాలి, కలిసిమెలిసి ముందుకు పోవాలి అన్న, మా సమస్యలు బాగున్నాయి, మా సమస్యలు పరిష్కరించాలి, రోజువారీ సమస్యలు కఠినంగా అవుతున్నాయి, ఇటు ఫారెస్ట్లతో అయితే రకరకాల సమస్యలు మీద చాలా బాధపడుతున్నాము. మాకేమైనా మీలాంటి వాళ్ళు ఉంటే, మీలాంటి పార్టీ ఉంటే, భారత కమ్యూనిస్టు పార్టీ ఉంటే మాకెంతో మేలు ఉంటుందని చెప్పేసి ఇలా నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆఫీస్లో పార్టీలో చేరడం చాలా సంతోషం అనిపిస్తుంది. అదే రకంగా
పై అధికారులు కానీ ఇలాంటి సమస్య వచ్చిన పార్టీ ఎంత ఉంటుందని చెప్పేసి భావిస్తూ అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. సిపిఐ నిర్మల్ జిల్లాలో జరిగిన లీడ్ ఇండియా కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకునేలా ఉపన్యాసాలు ఇచ్చిన ముతోల్ రవీంద్ర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సాయినాథ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఆప్ బడో దేశ్ బడావో చేంజ్ ఏజెంట్ మిషన్ నిర్వహించిన లీడ్ ఇండియా స్థాపకుడు ఆచార్య సుదర్శన్, చైర్మన్ వెంకటేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Some people may require a little bit more sleep, okay? It's not wrong to sleep for 8 to 9 hours, it's fine, okay? But ensure that you should sleep 8 hours minimum. And go to bed early and wake up early, okay? The third thing, as you all knew, if you want to ride a motor bicycle, you need to have a petrol. If you want to function, if you want to study well, your brain should be sharp. To sharpen your brain, you need to eat very healthy diet. Especially you need to have a iron rich diet. For that, eat lot of pomegranates, spinach, corns, almonds. So always try to eat the healthy food, not the junk food. Fourth one, don't waste your energy for unnecessary arguments, fighting with us. If it is not useful, if someone is saying my hero is best, let him enjoy it. Say, okay, go and enjoy it. That's it. Don't argue. Don't say that mine is best. I think something is best. Don't argue with one. Don't fight one. What you want to become. I'm sure some of you thought what you want to become when you become, right? So try to know that you can use best of your energy. Okay? And make use of it daytime. Don't spend time in nights. Some students, what they do, they waste the whole day. In the evening and night they want to read or they want to study. Not a good habit. And if you want to study the best time, like if you want to have a crop, best time is from June to August. You are going to have a rains. If you want to have it in the month of May, you can't have because you have enough rains. Similarly, if you want to study between morning 5 to 7 a.m. Morning 5 to 7 a.m. is the best. If you study for 2 hours, that is equal to studying 6 hours in evening. Even if you evening 4 to night 8 o'clock if you study, or even 10 you study for 6 hours, that may not be as effective as if you are studying between morning 5 to 7 a.m. Okay, that 2 hours is enough. So if you spend that 2 hours in the evening after the school hours, you can play for 1 hour. Okay, I hope you are going to follow these things and you are making your life more beautiful and healthy, and practice yoga and meditation. Definitely you are going to have a healthy life. Okay, all the best children. Thank you, sir. You have a wonderful message. హన్మకొండ అంబేద్కర్ భవన్లో ఈ నెల 21న విష్ణు సిద్ధార్థ్ వివేక భారతి సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160వ జయంతి నిర్వహించనున్నామని వడ్డపెల్లి పింగళి ప్రభుత్వ డిగ్రీ పీజీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ డాక్టర్ బి చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ, స్వామి బోధమాయానంద హాజరు కానున్నారని తెలిపారు.
వీడీసీ కాస్టల్ నూతన జ్యూస్ పాయింట్ను ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో మొహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహమ్మద్ బహాఉద్దీన్, మహమ్మద్ బుర్హానుద్దీన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల జ్యూస్లు అందుబాటు ధరల్లో ఉన్నాయని అన్నారు. ఫ్రూట్ సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్టార్ట్ చేసిన జ్యూసీ కాస్టల్ ఈరోజు మేము ఈ ఏరియాలో స్టార్ట్ చేసాము. ఈ ఏరియా కానీ ఇక్కడ ఎవరైనా కానీ వెల్కమ్ ఇన్ మై షాప్. మై సన్ మహమ్మద్ బహావుద్దీన్ ఇస్ దేర్. ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Inaugurated just a new juice center on the at LB Nagar by the name of Juicy Castle. आप सभी यहाँ पर आइए. मैं नेचुरल जूसेस प्रोवाइड कर रहा हूँ जो कि हेल्थ और प्योरिटी को मेंटेन करने के लिए हाइजीनिक जूसेस दे रहा हूँ. आप सभी से रिक्वेस्ट है, आप आइए एक बार विज़िट करिए, जूस पीजिए, इसके बाद क्वालिटी देखिए. समर स्पेशल के लिए भी अलग अलग ऑफ़र्स रहेंगे. मेरे पास डेजर्ट्स है, स्पेशल डेजर्ट्स है, फ्रूट सलाद है, ड्राई फ्रूट है, शहदूद मलाई है, मलाई के बहुत सारे आइटम्स है. आप एक बार विज़िट करिए, इसके बाद नेचुरल आइटम्स का टेस्ट लीजिए. थैंक यू. मिनिमम जूस रेट 50 रुपीज़ है साहब, और 500 ml का ग्लास है 50 रुपीज़ है, 1000 ml का ग्लास 90 रुपीज़ है. मिनिमम रेट्स है, सबसे कम रेट्स है यहाँ पर के मार्केट में. ये क्वालिटी का ये रेट नहीं है बोलकर मैं एलबी नगर के सराउंडिंग एरियाज़ में जो है सो ये हेल्थी हाइजीनिक जूसेस प्रोवाइड करेंगे बोल के यहाँ पर इनॉग्रेशन किया हूँ. सभी आइए. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న టీఆర్ఎస్ సర్కార్. దంతాలపల్లి నేషనల్ హైవేపై కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. వీడీసీ సభ్యులు రెడ్డి, మున్నూరు కాపు రైతుల మధ్య వివాదం. సామరస్యంగా పరిష్కరిస్తామని మెట్పల్లి సీఐ లక్ష్మీనారాయణ భరోసా. కాంగ్రెస్ ఎదుగుదలను ఓర్వలేకనే దాడి. బోత్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. ఒప్పందం ప్రకారం హమాలీ రేట్లు అమలు చేయాలి. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.